ఒక ఊరిలో రంగయ్య పద్మ అనే బాగా డబ్బున్న దంపతులు ఉండేవారు. పద్మ రంగయ్యలది కులాంతర వివాహం. రంగయ్య యుక్త వయసు వచ్చినప్పటి నుండి తండ్రితో పాటు వ్యవసాయంలో పాలు పంచుకున్నారు. రంగయ్యకు కులాల పట్టింపు లేకపోవటం వలన పెద్దలను ఎదిరించి తన తండ్రి పొలంలో పనిచేసే పద్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రంగయ్య తల్లిదండ్రులకు కులాల పట్టింపులు ఉండటం వలన తమ పరువు మర్యాద పోయిందని కొడుకు రంగయ్య పద్మ వివాహాన్ని అంగీకరించమని ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్నారు. రంగయ్య తన భార్యను తీసుకుని కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చి పొలాలను కౌలుకు తీసుకుని పంటల మీద పంటలు పండించి బాగా డబ్బు సంపాదించారు. వీరికి ఒక్కడే కుమారుడు, పేరు శ్రీను. రంగయ్య దంపతులకు డబ్బుకి కొదవలేదు. అందులో ఒక్కడే కొడుకు కాబట్టి కొడుకు కూడా తమలాగే పల్లెటూరులో ఉండకూడదని విదేశాలకు పంపించి గొప్పవాడిని చెయ్యాలని శ్రీనుని చిన్నప్పటి నుంచి బంగారు పల్లెంలో గోరుముద్దలు తినిపించి పెద్ద చేసి పట్నంలో ఉన్నత చదువులు చదివించారు. అరే శ్రీను, నువ్వు కూడా నాలాగా కష్టపడకూడదని, పల్లెటూరు జీవితం ఉండొద్దని నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించామురా. నాయనా శ్రీను, ప్రపంచం చాలా విశాలమైనది. ఇలా పల్లెటూరులో ఉంటే ప్రపంచం తెలియదు నాయన. అందుకని భూషణం గారి అబ్బాయి విదేశాల్లో చదివి అక్కడే గొప్ప ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ అక్కడే అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడురా. మొన్న భార్యతో కలిసి ఇంటికి వచ్చినప్పుడు భూషణం నాకు కబురు చేస్తే వెళ్ళాను. ఆ కుర్రాడు నన్ను చూడగానే ఎంతో మర్యాదగా పలకరించాడురా. నేను మాటల మధ్యలో నీ గురించి చెప్పాను. వచ్చే నెలలో కొత్త ఉద్యోగాలకు దరఖాస్తులు పడతాయట. నిన్ను కూడా విదేశాలకు రమ్మని తన చిరునామా ఇచ్చాడురా. అందుకని నా మాట విని విదేశాలకు వెళ్లి గొప్పవాడివి కా నాయనా. అవునరా సీను, నాన్నగారు చెప్పింది అక్షరాల నిజంరా. ఇక్కడే ఉంటే పల్లెటూరి వాడిలాగానే చులకనగా చూస్తారు. అందుకని నువ్వు విదేశాలకు వెళ్లి భూషణం గారి అబ్బాయిలాగా లక్షలు సంపాదించు. నువ్వు అక్కడే స్థిరపడి తర్వాత మేము కూడా అన్ని అమ్మేసి నీ వద్దకే వస్తాము. అప్పుడు అందరం ఎంచక్క విదేశాల్లో సంతోషంగా ఉండొచ్చు. మీరిలా మాట్లాడటం నాకేం నచ్చలేదు నాన్న. మీరు పుట్టి పెరిగిన పల్లెటూరులోనే మీకు కష్టం వచ్చినప్పుడు తన గుండెల్లో దాచుకొని మీకు ఇంత ఆస్తిని ఇచ్చిన పల్లెటూరునే అలా పట్నంతోని పోల్చటం, విదేశాలతో పోల్చటం నాకు నచ్చలేదు నాన్న. కన్నతల్లి లాంటి పల్లెటూరికి సవత్తల్లి లాంటి పట్నం విదేశాలతో పోల్చడం నాకు నచ్చలేదు నాన్న. అయినా ఇక్కడ ఏం తక్కువైందని, విదేశాల్లో ఏముందని మీరు భ్రమపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకు అసలు ఈ ఊరిని, పచ్చటి వాతావరణాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాలని లేదు నాన్న. నేను చదువుకుంది విజ్ఞానం పెంచుకోవడానికే గాని చదువుని అమ్ముకొని బ్రతకడానికి కాదు నాన్న. మనకెన్నో ఎకరాల పొలం, ఆస్తి ఉన్నాయి. ఎక్కడో విదేశాల్లో సంపాదించేదానికన్నా ఇక్కడే మన పొలాలను పండించుకుంటూ దాన్ని రెండింతలు చేసుకొని సంపాదించవచ్చు నాన్న. నేను పుట్టిన ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళను నాన్న. ఇంకెప్పుడూ ఆ విషయం నా ముందు ప్రస్తావించకండి. అలా చెప్పి శ్రీను తల్లిదండ్రుల వద్ద నుండి వెళ్లిపోయాడు. అందరూ చదువుకుని విదేశాలకు వెళ్లడానికి సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతుంటే, మేము నిన్ను విదేశాలకు పంపిస్తాము, ఎంత ఖర్చు అయినా భరిస్తాము అంటుంటే, ఇదేమిటి తమ కుమారుడు పల్లెటూరుని వదలనని, ఎక్కడకు వెళ్లనని అంటున్నాడు. పల్లెటూరు మీద శ్రీనికి ఉన్న మమకారానికి ఆనందించాలో, విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నందుకు బాధపడాలో అర్థం కాక రంగయ్య దంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఏమేవ్ పద్మ, చూసావా వాడు ఏం మాట్లాడుతున్నాడో? మనం కులాంతర వివాహం చేసుకున్నామని, ఇంట్లో నుంచి బయటికి వెళ్లమని మా నాన్న నా ఆస్తిలో చిల్లు గవ్వ ఇవ్వనని అన్నప్పుడు కట్టుబట్టలతో మనిద్దరం ఈ ఊరు వచ్చి ఎన్ని కష్టాలు పడ్డామో నీకు తెలుసు. 5 పైసలు సహాయం చేసేవారు లేక జీవితం మీద కసి పెంచుకొని
చివరకు నీ మంగళసూత్రాన్ని అమ్మి కొద్ది పొలాన్ని కౌలుకు తీసుకొని రాత్రనక పగలనక కష్టపడుతూ అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చానే. మనలాగే మన అబ్బాయి కష్టపడగలడా? వాడు ఈ ఊళ్ళోనే ఉంటే రేపు వాడి భవిష్యత్తు ఏమి కావాలి చెప్పు? భూషణం గారి అబ్బాయి ఎంచక్క విదేశాల్లో స్థిరపడ్డాడు. మనవాడు కూడా విదేశాలకు వెళితే ఆ అబ్బాయిలాగానే గొప్పగా స్థిరపడతాడు. వీడేమో ఇక్కడే ఉంటానంటున్నాడే పద్మ. ఇప్పుడేం చేద్దాం? ఏమండి, మనం కొడుకుని కన్నాం కానీ వాడి జాతకాన్ని కనలేదుగా. మీకు నాకు వాడి మీద ప్రేమ కొద్దీ మనం పడిన కష్టాలు గుర్తొచ్చి వాడి గురించి ఆందోళన చెందటంలో తప్పు లేదు. అయినా మనకింత ఆస్తి ఉండగా వాడు విదేశాలకు వెళ్లడం ఎందుకండి? శ్రీను గంట కనబడకపోతేనే విలువెల్లాడతారు. సంవత్సరాల తరబడి వాడిని చూడకుండా మనం ఉండగలమా? అసలు వాడి మనసులో ఏముందో ముందు మనం దానిని గౌరవించాలి, అంతేకాని మన ఆలోచనలు వాడి మీద రుద్దకూడదు. దండాలండి రంగయ్య గారు. చిన్నబాబు గారు అప్పుడే పెద్దోడైపోయాడండి. పొద్దున పొలం కాడికి పోయేస్తంటే చూసిన నవనవలాడుతూ ద్వారా పండులాగుండండి. మంచి పెళ్లిడికి వచ్చిండు. అబ్బాయి గారికి మంచి జోడిని చూసి పెళ్లి చేయండి రంగయ్య గారు. ఏరా లచ్చయ్య, బాగున్నావా? ఇంట్లో పిల్లలు అంత బాగున్నారా? మా శ్రీను ఇంకా చిన్న పిల్లవాడురా, అప్పుడే పెళ్లేమిట్రా వాడికి? అయినా నీకు తెలియకుండా వాడికి చేయలేరా? పెళ్లిలో అన్ని దగ్గరుండి చూసుకునేది నువ్వే కదరా. సరే గాని లచ్చయ్య, మన ఊళ్ళో ధాన్యం నిల్వ చేసే గుమ్మి అల్లే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వడ్ల బస్తాలు బయట ఉంటే ఎలకలు కొరుకుతున్నాయిరా. అందుకని గుమ్మిలో నిల్వ చేద్దామనుకుంటున్నా. నీకు తెలిసిన వాళ్ళుంటే ఇంటికి పంపు. ఎందుకు లేరంటే ఊరు బయట పాకలో ఉంటాడే నరసయ్య, వాడు గుమ్మి బాగా వెళ్తున్నాడే. వాడి గుమ్మాలటంలో ఈ చుట్టుపక్కల మంచి పేరు సంపాదించుకోండు. నేను ఆనిక్క వాడికి చెప్పి మన ఇంటికి పంపిస్తానులేండి. ఏదో కూల్ డబ్బులు ఇచ్చి ఎంత అన్నం పెట్టారంటే వాడే ఏ చో తెచ్చుకొని మన ఇంటికాడ వెళ్ళిపోతాడు. అది సరిగాని రంగయ్య గారు, చిన్నబాబు గారు మారేగు బుచ్చే కూతురుతో ఈ మధ్య చాలా దగ్గర కనపడతానండి. ఆ మధ్య ఒకసారి రెడ్డి చెరువు దగ్గర గట్టి మీద కనపడ్డు. కొంచెం జాగ్రత్త అండి. అసలే ఊళ్ళో మంచి పరువు మర్యాదలోళ్ళు. ఒకసారి ఆలోచించుకోండి. రోజులు అసలే బాగలేదు రంగయ్య గారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. సరే రంగయ్య గారు, ఇప్పుడు నేను ఊరు బయటకు పోతానా? గుమ్మలటానికి వాడిని పంపిస్తలేండి నేను. లచ్చయ్య అలా కొడుకు గురించి చెప్పేసరికి రంగయ్య ఆలోచనలో పడ్డాడు. ఇంటికొచ్చాడనే గాని మనసులో లేదు. తన కొడుకు తనకు తెలియకుండా ఇలా చేస్తాడా? లచ్చయ్య ఎవరిని చూసి ఎవరిననుకున్నాడు? ఒకవేళ ఇదే నిజమైతే తమ పరువు ఏమి కాను. ఇప్పటికే ఈ విషయం ఊళ్ళో ఎంతమందికి తెలిసిందో. ఇప్పటికే తల్లిదండ్రులకి మనోవేదనకు గురి చేసిన తన కులాంతర వివాహం గుర్తొచ్చింది. అసలు అన్నయ్యలు, బంధువులు, తల్లి తండ్రి తనని ఎన్నెన్ని మాటలు అన్నారో గుర్తుకు వచ్చింది. ఇప్పుడు శ్రీనుని తలుచుకుంటే భయమేసింది. ఏంటండి, ఎన్నిసార్లు పిలిచినా పలకటం లేదు? ఈ రోజు ఎందుకో పరధ్యానంగా ఉన్నట్టున్నారు. ఇందాక బయటకు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇంతలోనే ఏమైందండి? చెప్పండి, అసలు ఏమైంది? ఎందుకలా ఒక్కళ్ళే కూర్చొని ఆలోచిస్తున్నారు? నేను మీ భార్యనే కదా, నాతో చెప్పుకుంటే కొంచెం భారం కూడా తగ్గుతుందండి. పద్మ, ఒకప్పుడు మనం మన తల్లిదండ్రులు కాదని ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మన తల్లిదండ్రులను చాలా బాధ పెట్టాము. మన తల్లిదండ్రులు మనని కని పెంచి పెద్ద చేసి మనకు ఏ లోటు రాకుండా చూసుకుంటే మనం మాత్రం ఏం చేశాం? మన స్వార్థం మనం చూసుకొని పెళ్లి చేసుకున్నాం. దానికి ప్రతిఫలంగా అందరూ మనని వెలేశారు. ఎంతో మానసిక క్షోభ అనుభవించాము. అది ఇప్పటికీ మానని పుండులా నిరంతరం గాయాన్ని గుర్తు చేస్తూ బాధిస్తుంది. ఇప్పుడు మన శ్రీను తలుసుకుంటే భయమేస్తుంది పద్మ. అయ్యో, ఏమైందండి? మన శ్రీని గురించి బాధపడుతూ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగిందండి? నాకు భయమేస్తుంది. అసలు ఏం జరిగిందో దయచేసి చెప్పండి. ఇందాక వడ్ల గుమ్మి తయారు చేసే వాళ్ల కోసమని బజారుకి వెళ్ళాను కదా, దారిలో ఆ చెల్లాకు లచ్చయ్య కనిపించాడు. గుమ్మి గురించి చెప్తుంటే మాటల మధ్యలో మన శ్రీని గురించి చెప్పాడే. మన శ్రీనట ఆ మారేగి బుచ్చయ్య కూతురి ప్రేమలో పడ్డాడని, చెరువుగట్టు మీద పొలాల వద్ద కనిపించాడని లచ్చయ్య చెప్పాడే. వాడు అలా చెప్పేసరికి నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి పద్మ. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లా, అంతా అయోమయంగా ఉంది. మారేగి బుచ్చయ్య కూతురుతో మన శ్రీని తిరుగుతున్నాడా?
అది ఎట్టి పరిస్థితులను నేను నమ్మనండి. ఆ కులం తక్కువ బుచ్చయ్య కూతురెక్కడా? తరగని ఆస్తి ఉన్న మన శ్రీను ఎక్కడా? అసలు పొంతనే లేదు. ఇదంతా అబద్ధమండి. మీరేం దిగులు చెందకండి. మన శ్రీను అలాంటి లేకి వాళ్లతో, మురికి వాళ్లతో ప్రేమలో పడటం నేను చస్తే నమ్మను. ఇదేదో కావాలని మనకి గిట్టని వాళ్ళు ఆడిస్తున్న నాటకంలో కనిపిస్తుంది. ముందు నేను కూడా అలాగే అనుకున్నానే, కాని వయసు అలా కాదు. అది మాయల మరాఠీ. అది వేసే గాలం బారి నుండి ఎవరూ తప్పించుకోలేరు. మనం మాత్రం అంతే కదా. వయసులో ఉన్నప్పుడు ఏదీ ఆలోచించకుండా, వెనక ముందు చూడకుండా అనాలోచిత నిర్ణయం తీసుకున్నాం. అసలు ఈ వయసు అనేది తిమ్మిని బొమ్మి చేస్తుంది, బొమ్మిని తిమ్మి చేస్తుంది. వయస్సు చేసే మాయ గురించి మన శ్రీనికి తెలియదే. వాడిని తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది. మనం నమ్మం సరే, కాని వాడి వయసు అలా కాదు కదా. ఏది నిజమో ఏది భ్రమో తెలియకుండా వాణ్ణి ఆ మాయలోకి నెట్టేస్తుంది. అదే నా బాధ. ఎవరెన్ని చెప్పినా, మనసు ఎన్ని మాయలు చేసినా మన శ్రీనుని ఏమి చేయలేవండి. అసలు మనకు చెప్పకుండా అడుగు కూడా ముందుకు వేయలేడండి. వాడి మీద నాకు నమ్మకం ఉంది. ఇక ఆ విషయం మర్చిపోండి. త్వరగా వెళ్లి చేతులు కడుక్కొని అన్నం పెడతాను. మాటల్లో పడేసరికి చాలా సమయం అయిపోయింది. లేవండి లేవండి. పద్మ, మన బంగారం మంచిదైనా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే శ్రీనికి మన తాహూతికి తగ్గట్టుగా ధనికులు సంబంధం చూసి మంచి అమ్మాయితో వివాహం చేద్దాం. రేపే నేను పెళ్లిళ్ల పేరాయిని పిలిపిస్తా. తల్లిదండ్రులు కొడుకు శ్రీను గురించి ఆలోచిస్తూ సంబంధాలు చూద్దామని నిర్ణయించుకున్నారు. ఇంకో పక్క కూలీ పని చేసుకుని జీవించే బుచ్చయ్య కూతురు మహాలక్ష్మితో ప్రేమలో పడి చెరువు గట్ల పక్కన, పొలాల పక్కన చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. మహాలక్ష్మి, చుట్టూ చూసావా? ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో. అదిగో ఆ పక్షులను చూడు. మనలాగే స్వేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఎలా ఎగురుకుంటూ వెళ్తున్నాయో చూసావా? ఇటు చూడు. మన కోసమే అన్నట్టుగా ఈ పచ్చని పైరు ఆనందంతో గాలికి ఎలా రెపరెపలాడుతుందో చూసావా? అసలు నీ పక్కన ఇలా నడుస్తుంటే నాకు సమయమే తెలియటం లేదు మహాలక్ష్మి. నాకు కూడా నీతో కలిసి నడుస్తుంటే ఆకలి దప్పులు తెలియటం లేదు. రాత్రి నిన్నే తలుచుకుంటూ అసలు నిద్రపోనే లేదు తెలుసా. మా నాన్న తెల్లవారుజామున లేచి కూలి పనికి పోతూ మెలకువతో ఉన్నానని నన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా. శ్రీను, ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఎవరికీ తెలియకుండా మనం కలుసుకుందాం. ఇప్పటికే చాలా మంది మనల్ని గమనించారు. ఎవరన్నా వెళ్లి మా నాన్నకు చెప్పారంటే ఇక మా నాన్న ఉరేసుకుంటాడు. అందుకే మనం త్వరగా పెళ్లి చేసుకుందాం శ్రీను. మరేం ఆందోళన చెందకు మహాలక్ష్మి. నిన్ను పెళ్లి చేసుకోవటం కోసమే మా నాన్న నన్ను విదేశాలకు పంపిస్తా అన్నా గాని వెళ్లకుండా నీతోనే ఉన్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను లక్ష్మి. నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను. సమయం చూసి మా అమ్మ నాన్నకు మన పెళ్లి విషయం చెప్తాను. అందాక ఓపిక పట్టు. అలా మహాలక్ష్మికి అధైర్యపడవద్దని నమ్మకం చెబుతూ లక్ష్మి పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడుతుంటే ఇంకో పక్క శ్రీను తల్లిదండ్రులు పేరయ్యను పిలిచి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. పేరయ్య గారు, నాకున్న ఆస్తి, పరపతి, పరువు, మర్యాద నీకు తెలియంది కాదు. ఈ చుట్టుపక్కల నేనే పెద్ద ఆసామిని, ఆస్తి పరువులను. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని మా ఒక్కగానొక్క కుమారుడు శ్రీనికి మంచి ధనికులైన, పరువున్న, పరపతి ఉన్న సంబంధాన్ని చూడండి. అవును పేరయ్య గారు, మాకున్న ఆస్తి అంతా మావాడికే. అందుకని మా అంతస్తుకు తగిన మంచి సంబంధం చూడండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ముట్ట చెబుతాము. మీ గురించి నాకంతా తెలుసండి. మీకున్న ఆస్తితో ఈ ఊరందరినీ పోషించగలరని నాకు బాగా తెలుసు. అందుకే నిన్న మీరు కబురు చేయగానే మీకోసమని ఈ సంబంధం తెచ్చాను. అమ్మాయి పట్నంలో బాగా చదువుకున్నది, అందంలో అప్సరస. ఇక ఆస్తి అంటారా, కందయ్యపాలెంలో 100 ఎకరాల నా ఆసామి రామానుజం గారి ఒక్కగానొక కూతురు. అమ్మాయి పెళ్ళైతే రామానుజం గారి ఆస్తి మొత్తం అమ్మాయికే వస్తుంది. ఇది మీకు చక్కటి తగిన సంబంధం. మీరు ఖాయం అంటే రేపే కందయ్యపాలెం వెళ్లి వారిని ఒప్పిస్తానండి. రంగయ్య దంపతులు పేరయ్య తెచ్చిన డబ్బున్న సంబంధం బాగా నచ్చింది. అందులో శ్రీను గురించి దిగులు ఉండటం వలన ఇంకా ఆలస్యం చేయకూడదని, వెంటనే సంబంధం తమకు నచ్చిందని వెళ్లి అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఒప్పించమని పేరయ్యతో చెప్పారు. ఆ రోజు రాత్రి శ్రీనుకి కూడా ఈ విషయం చెప్పారు. నాయనా శ్రీను, నువ్వంటే మీ అమ్మకు నాకు పంచప్రాణాలు రా. మేము ఏ పని చేసినా అది నీ మంచి కోసమే చేస్తాము.
అందుకని ఇప్పుడు నీకు వివాహం జరిపిద్దామని నిర్ణయించామురా. పొద్దున పెళ్లిళ్ళ పేరయ్య వచ్చాడు. చాలా మంచి సంబంధం తీసుకువచ్చాడు. అమ్మాయి కూడా మనలాగే డబ్బున్న కుటుంబంలోంచి వచ్చింది. అమ్మాయి చిత్రాన్ని చూడు, ఎంత అందంగా ఉందో. ఈ సంబంధం నీకు తప్పకుండా నచ్చుతుంది సీను. అవునరా, అమ్మాయి చాలా అందంగా ఉంది, చదువుకున్నది. వాళ్ళకు కూడా మన అంతస్తుకు తగినట్టుగా బాగా డబ్బున్న వాళ్ళు. వెంటనే ఒప్పేసుకోరా శ్రీను. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు నాన్న. నేను మన ఊళ్ళోనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చాను. తాను నా కోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తుంది నాన్న. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. అరే శ్రీను, ఎవరి ముందు నిలబడి ఏం మాట్లాడుతున్నారా? తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిట్రా ఆ మాటలు? అప్పుడే తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవాడివి అయ్యావా? ముందు వెంటనే నాన్నగారికి క్షమాపణ చెప్పు. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదమ్మా. నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి నిర్భయంగా మీతో చెప్పాను. ఇది కూడా తప్పేనా? ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్పాలి? నేను చెప్పనమ్మా. వామ్మో వామ్మో, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎన్ని మాటలు అంటున్నావురా? మీ నాన్నగారు నీ గురించి చెబుతుంటే పిచ్చిదాన్ని, మన శ్రీను అలాంటివాడు కాదండి అని మీ నాన్నతో చెప్పి నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి వెనకేసుకుని వచ్చినందుకు నాకు ఇలా కావాల్సిందేరా. చేసుకోరా, వెళ్ళి ఆ అలగజనం కులం తక్కువ బుచ్చయ్య కూతుర్నే చేసుకో. నేను వెంటనే ఏ మందో మాకో తాగి చచ్చిపోతా. అమ్మా, తప్పు మాట్లాడుతున్నావు. అలగా జనం కులం తక్కువ జనం అని ఎవరూ రాసుకొని పుట్టరమ్మా. అందరికీ ఉండేది ఒకే రక్తం, ఒకే ప్రాణం. అలగా జనం కులం తక్కువ అంటున్నావే, మరి నాన్న నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నీదే కులవా అమ్మా? మీరెంత ఆస్తిపరులు. నువ్వు కూడా అప్పుడు అలగా మనిషివైతే ఇప్పుడు నేను ప్రేమించిన మహాలక్ష్మి కూడా అలాగే అవుతుంది. చూశావా పద్మ, నవమాసాలు మోసి కని పెంచి గుండెల మీద పెట్టుకొని చూసుకున్నావు. ఇప్పుడు చూడు నీ కొడుకు ఏం మాట్లాడుతున్నాడు. అనుభవించవే. వాడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. వాడికి ప్రేమే ముఖ్యం. వాడికి తల్లిదండ్రుల పరువు మర్యాద, వాడి మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వాడికి అక్కర్లేదే. చూశావా, మొన్న నేను ఈ విషయం చెప్తే నువ్వేమన్నావు? నా కొడుకు బంగారం అంటివి కదా. ఇప్పుడు చూడు నీ బంగారం ఎలా మాట్లాడుతున్నాడు. నాన్న, పరువు మర్యాద అనేది మనకు మనం ఇచ్చుకునే, మనం చూసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది నాన్న. పరువు మర్యాద అనేది బయట వాళ్ళు మనకి ఇచ్చేది కాదు నాన్న. ఎప్పుడైతే మనం బయట వాళ్ళ మాటలకు ఆలోచనకు అనుకూలంగా ఉంటామో అప్పుడు నిజంగా మన పరువు మర్యాద పోయినట్టు నాన్న. నాన్న, నిన్నొక్క మాట అడగమంటావా? సమాధానం చెప్తావా? నువ్వు అమ్మని పెళ్లి చేసుకోవటం తాతయ్యకు నాన్నమ్మకు ఇష్టమేనా? చెప్పు నాన్న. నువ్వు వాళ్ళ ఇష్టాన్ని కాదని అమ్మని పెళ్లి చేసుకుని నలుగురిలో తాతయ్య నానమ్మ పరువు మర్యాద లేకుండా చేశావా? చెప్పు నాన్న. అమ్మ, ఈ ప్రపంచంలో లేకి వాళ్ళు, కులం తక్కువ వాళ్ళు అంటూ ఎవరూ ఉండరమ్మా. ఇదంతా మనుషులు తమ స్వార్థం కోసం తయారు చేసుకున్న నీతిమాలిన ఆలోచనలమ్మా. శ్రీను అలా చెప్పి కోపంగా బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడు రంగయ్య పద్మ ఆలోచనలో పడ్డారు. కొడుకు తమ ఊహకు అందరంత ఎత్తుకు ఎదినందుకు సంతోషించాలో, కులం తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడాలో తెలియక అయోమయంలో పడ్డారు. పద్మ, మన శ్రీను మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు ఉందో ఎక్కడ మంచి ఉందో తెలియటం లేదే. ఒకవేళ వాడు తనకు నచ్చిన అమ్మాయిని చేసుకుని నలుగురిలో మన పరువు మర్యాద పోగొట్టాడని మనం భావిస్తే, మరి ఆనాడు మనం కూడా మన తల్లిదండ్రుల మాటను పెడచెవిని పెట్టి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం కదా. మరి అప్పుడు మన తల్లిదండ్రుల పరువు మర్యాద తీసినట్టు కాదా? మనం చేసిన తప్పైతే ఇప్పుడు మన శ్రీను చేసేది కూడా తప్పే అవుతుంది. చెప్పు పద్మ, ఏం చేద్దాం? ఆనాడు మనం చేసిన తప్ప ఒప్ప? లేదండి, మనమేం తప్పు చేయలేదు. నీతిగా నిజాయితీగా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. మనిషిగా పుట్టిన తర్వాత మనకు నచ్చినట్టు మనం ఉండాలి గాని నలుగురి కోసం మన ఆలోచనల్ని చంపుకోకూడదు. మన శ్రీను చెప్పింది ముమ్మాటికి నిజమేనండి. మనకు వాడు తప్ప ఇంకెవరూ లేరు. వాడి ఇష్టాన్ని కాదని వాడిని బాధ పెట్టి మనం ఎలా సంతోషంగా ఉండగలమండి? ఒకసారి ఆలోచించండి. అవును పద్మ, మన శ్రీను ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. వాడిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉందే. డబ్బు ఉంటే ఒక రకంగా, డబ్బు లేకపోతే ఇంకో రకంగా చూసే ఈ చెత్త సమాజం కన్నా మన ఆలోచనలే మిన్న. ఎవరికి హాని చేయనంత కాలం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. సమాజంలో ప్రేమ పేరు చెప్పి మోసం చేసేవాళ్లే ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో మన శ్రీను ధైర్యంగా మన వద్దకు వచ్చి తన మనసులో మాట చెప్పి ధైర్యంగా పెళ్లి చేసుకుంటానన్నాడే.
అది చాలా గొప్ప విషయం. నాకు ఇప్పుడు వాడిని చూస్తే చాలా గర్వంగా ఉంది పద్మ. ఇక ఆలస్యం చేయకుండా వచ్చే మంచి రోజున అంగరంగ వైభవంగా మన బిడ్డ వివాహాన్ని జరిపిద్దాం. రంగయ్య దంపతులు అలా ఒక నిర్ణయానికి వచ్చి మంచి రోజు చూసి శ్రీను మహాలక్ష్మి వివాహం ఘనంగా జరిపించారు. ఊరిలో అందరూ రంగయ్య ఉన్నత భావాలను అభినందించారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.